హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటిక్ బటర్ఫ్లై ఫోటో పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా వితిన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే గూగుల్ జెమినీ ఇలా వితిన్ సెకండ్స్లోనే క్రియేట్ చేస్తుంది. వీడియోని పూర్తిగా చూస్తే ఎలా క్రియేట్ చేసుకుంటారో మీకు కూడా తెలుస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది, హైప్ క్లిక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సపోర్ట్ కోసం అడుగుతున్నాను, చేయండి. ఈ లింక్లో ఇందులోకి వచ్చిన తర్వాత కిందకు వెళ్ళండి. మీకు బ్లూ కలర్ టెక్స్ట్ ఉంటుంది, ఇదే ప్రాంప్ట్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే జెమినీ యాప్ వస్తుంది, చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేసుకోండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇలా పైకి వెళ్తే ఇక్కడ స్వప్న అనే నేమ్ ఉంటుంది, తీసేసి ఇక్కడ మీరేం చేస్తారంటే మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. చిన్న సలహా అండి జెమినీ గురించి. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి తప్పులు చేయడం దానికి సర్వసాధారణం. కొన్నిసార్లు తప్పుగా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అదే ఫోటో అదే ప్రాంప్ట్తో రెండోసారి మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేయాలి, అప్పుడు కరెక్ట్గా చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఇంకొకటి, మీకు నచ్చిన స్టైల్ డిఫరెంట్గా కావాలనుకుంటే ఇప్పుడు ఇలా వచ్చింది, ఓకే, ఈ స్టైల్ మీకు నచ్చలేదు, సేమ్ ఇదే చెప్తాను. దీని మీద నొక్కి పట్టి కాపీ చేశాను, బ్యాక్కి వెళ్ళాను, ప్లస్ గ్యాలరీ, మళ్ళీ సేమ్ ఫోటో తీసుకున్నా. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ సెండ్ చేశా. ఇప్పుడు ఏమవుతుందంటే అదే నేమ్తో వస్తుంది. ఇందాక ఆల్రెడీ నేమ్ మార్చేశాను కదా, ఒకళ్ళు మార్చకపోతే మళ్ళీ మార్చుకోండి నేమ్ అక్కడ. ఇలా చేసేయచ్చు. ఇలా ఏంటంటే మనం ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే ఇక్కడ అన్నిసార్లు మోడల్ మారుతూ ఉంటుంది. సో మీకు నచ్చిన బేసిక్లీ ఒకసారి మంచిగా వస్తే ఇలాంటి వాటికి సరిపోతుంది, కానీ కొన్నిసార్లు తప్పులు వచ్చినప్పుడు మాత్రం రెండోసారి క్రియేట్ చేయండి. చూడండి, ఇలా ఇచ్చాను, ఇలా వచ్చింది. లేదు ఇది కూడా నచ్చలేదు, మళ్ళీ ప్లస్ మళ్ళీ గ్యాలరీ, అదే ఫోటో. ఇలా మనకి ఒక మంచి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ దగ్గర మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇలా క్రియేట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రకరకాల మోడల్స్ అయితే చూడొచ్చు. వన్స్ ఒక్కసారి మంచిగా వచ్చింది అనుకోండి, సేవ్ చేసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. రాని వాళ్ళకి మాత్రమే ఈ ట్రిక్ అయితే జెమినీ గురించి యూస్ అవుతుందని మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. ఇంకా మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు చాలా బాగా వచ్చింది, చూసారా? ఎన్నిసార్లు ఎన్ని మోడల్స్ వచ్చిందో ట్రై చేయండి, ఇంట్రెస్ట్ మీకు కూడా అర్థమవుతుంది. నాకు నచ్చింది, ఫోటో పైన క్లిక్ చేశాను, కింద సేవ్ సింబల్ వచ్చింది, ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.